వీకెండ్ లో ధూమ్ ధామ్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 లో సోమవారం రోజు రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఇక అప్పటిదాకా వెలిగిపోతున్న ముఖాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఇద్దరు సభ్యుల చొప్పున నామినేట్ చేసి వాళ్ళు హౌస్ లో ఉండటానికి ఎందుకు అనర్హులో వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రేరణని బిగ్ బాస్ నామినేట్ చేయమన్నారు. అప్పుడు ప్రేరణ తన మొదటి నామినేషన్ గా ఆదిత్య ఓంని నామినేట్ చేస్తుంది. ఇక ప్రేరణ ఎందుకు నామినేట్ చేశారో చెబుతూ, ఆదిత్య గారు హౌస్ లో ఉంటున్నప్పుడు కొంచెం అటెంటివ్ గా ఉండాలి, కానీ మీరు ఎప్పుడు నాకు ఇనాక్టివ్ మోడ్ లోనే కనబడుతుంటారు. ఇంకా మీరు ఎప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నట్టు నేను చూడలేదు. ఎవరు ఏం చెప్పినా దాన్ని తీసుకుంటారే తప్ప డిఫెండ్ చేసుకోరు. నాకు ఎందుకో మీరు గుడ్ అనే మాస్క్ లో ఉన్నారేమో అనిపిస్తుంది. అలానే వాష్రూమ్ సైడ్ లో మనకి ఒక కాన్వర్సేషన్ జరిగింది టవల్ కి రిలేటెడ్ గా. ఆ రోజు మీరు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. నాకు పర్సనల్ హైజీన్ లో ఏమన్నా తేడా వస్తే చాలా కోపం వస్తుంది. ఆ రోజు మీరు యాక్సిడెంటల్ గా యూజ్ చేశానని మీరు అన్నారు. బట్ మనం ఒక హౌస్ లో ఉంటున్నప్పుడు మన యాక్షన్స్ తో వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు. మనం ఒక హౌస్ లో ఉంటున్నప్పుడు చాలా కాషియస్ గా ఉండాలి. ఆ రోజు మీరు సారీ చెప్పారు, కానీ నేను వేరే టవల్ కోసం బిగ్ బాస్ ని అడగాల్సి వచ్చింది. అది వచ్చే వరకు నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ తన రెండో నామినేషన్ గా నిఖిల్ ని నామినేట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. నిఖిల్, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెండర్ ఈ హౌస్ లో, కానీ నీ వే ఆఫ్ కమ్యూనికేషన్ చాలా హర్టింగ్ గా ఉంటుంది. నీ యాటిట్యూడ్ వల్లే నీ క్లాన్ లోకి ఎవరు రాలేదు. అలానే నువ్వు చీఫ్ సెకండ్ టాస్క్ హూప్ ద లూప్స్ లో నువ్వు చాలా అన్ఫేర్ గా ఉన్నావు. యాజ్ ఎ సంచాలక్ నువ్వు బిగ్ బాస్ చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదని నేను మా టీం నమ్ముతున్నాం. వాళ్ళు స్ట్రాటజీ అప్లై చేశారు, మీరు అప్లై చేయలేదు అని విన్నర్స్ గా నైనికా టీంని అనౌన్స్ చేశావు. అక్కడ మేము ఎంత గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నా ఏమీ పట్టించుకోకుండా అలా చేశావు. నీ వల్ల మేము థర్డ్ టాస్క్ ఆడాల్సి వచ్చింది. మేము గెలిచాము కాబట్టి ఓకే, ఆర్ఎల్స్ మేము లూజర్స్ అయ్యే వాళ్ళం. దానివల్ల మాకు దొరికే లగ్జరీస్ పోయేవి. సో నువ్వు ఇప్పటికైనా ఆ తప్పు తెలుసుకోవాలని నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ని నామినేట్ చేస్తుంది ప్రేరణ. ప్రేరణ నామినేట్ చేసిన రీజన్స్ మీకు వ్యాలిడ్ అనిపించాయా? టోటల్ గా ఈ నామినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.